హాయ్ ఫ్రెండ్స్. నా పేరు సురేష్. నా ఛానల్ సురేష్ సీమెన్, సురేష్ ద మర్చెంట్ నేవీ, సురేష్ ఇవన్నీ ఉన్నాయి ఛానల్స్ నేమ్. సో, ఇప్పుడు టాపిక్ ఏంటంటే 2025లో సీమెన్ అంటే ఏంటి? సీమెన్ అంటే షిప్ లైఫ్ ఎలా ఉంటది? సీమెన్‌కి ఎలా ఎళ్ళాలి? అనేది ఈ టాపిక్ నేర్చుకుందాం. ముందుగా ఫ్రెండ్స్, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో సీమెన్స్ గురించే. ఎవరైతే సీమెన్స్ రావాలనుకుంటున్నారో, మీకు తెలియాలనుకుంటున్నారో, కొత్త వాళ్ళకి ఎలా రీచ్ అవ్వాలనుకుంటున్నారో సబ్స్క్రైబ్ చేస్తేనే మీకు నేను పెట్టే వీడియో ప్రతి ఒక్కటి రీచ్ అవుతదనమాట. దాని గురించి మీకు ఎంతో కొంత నాలెడ్జ్ వచ్చేసి ముందుకు సాగుతారనమాట. సరే, టాపిక్‌లోకెళ్తే 2025లో ఎలాగుందంటే సీమెన్ లైఫ్ చాలా డిఫికల్ట్‌గా ఉంది ఫ్రెండ్స్. డిఫికల్ట్‌గా అంటే ఇక్కడ ఓపెన్ సిరీస్ గూడా ఉంది. జీపీ రైటింగ్ గూడా ఉంది. నేను 2 వైపుల గురించి మాట్లాడతాను. సో, ఫస్ట్‌గా మనం పర్పస్ ఏంటంటే జీపీ రైటింగ్. అంటే ఓపెన్ సిరీస్ గూడా మనం చేసుకోవచ్చు. చేసుకున్నా సరే దానికి కూడా లైఫ్ ఉంటది. అది వేరే. మీరు దాని గురించి తెలుసుకోవాలనుకుని కామెంట్ చేయండి. దాని గురించి కూడా వీడియో చేస్తాను. ఓపెన్ సిరీస్ గురించి. దాని లైఫ్ ఎలాగుంటది? దాని గ్రోత్ ఎలాగుంటది? దాని గురించి కూడా చేస్తాను ఓపెన్ సిరీస్ గురించి. ముందుగా మనం జీపీ రైటింగ్ మాట్లాడుకుందాం. అండ్ సిప్‌లో మన ర్యాంక్స్ ఏటి? అక్కడ మన పని ఎలాగుంటుంది? అండ్ మనం ఒక ఫస్ట్ ర్యాంక్ నుంచి మళ్ళీ మనం నెక్స్ట్ మనం పై ర్యాంక్ ఎలా ఎళ్ళాలి? మనకి ప్రమోషన్ ఎలా వస్తుంది? ఇవన్నీ గూడా చాలా వీడియోస్ పెడతాను. మీరు కామెంట్ చేయండి. ముందుగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేస్తేనే వీడియోస్ వస్తాయి మీకు. మీకు కొద్దిగా అవగాహన వస్తది. ఇప్పుడు ఏదైనా సరే, ఏ పని చేసినా సరే, మనం ఒక్కసారి వెళ్ళిపోకుండా ఏ పనికైనా సరే ఎంతో కొంత మనం నాలెడ్జ్ తెలుసుకొని, ఆ జాబ్‌లో గాని, ఏ పనిలైనా చేస్తే మనం కొద్దిగా కంఫర్టబుల్‌గా ఉంటాం. కంఫర్టబుల్‌గా ఉంటే మనం సక్సెస్ అవ్వగలమనమాట. మనకు తెలీదు ఈ ఫీల్డ్ గురించి ఎళ్ళగలుగుతాం, ఏం చేస్తాం అని తెలియకుండా చాలామంది రిలేటివ్స్ ఉన్నారు కదా! ఆళ్ళు చూసుకుంటారులే. లేదంటే మా మా అమ్మ, నాన్న డబ్బులు సంపాదించారు. ఏజెంట్స్‌కి ఇచ్చేస్తే వాళ్ళే చూసుకుంటారులే అనుకుంటారు. కానీ ఇవన్నీ ఉన్నా సరే మనకంటూ కొంత నాలెడ్జ్ ఉండాలి ఫ్రెండ్స్. ఈ ఫీల్డ్‌లో మనకు కొంత నాలెడ్జ్ ఉండాలంటే ఉండాలి. 100% నాలెడ్జ్ ఉండాలి. అంటే ఎలాంటి నాలెడ్జ్ అంటే మనం ఓన్‌గా ఎలాగైనా ఎళ్ళలేం. ఓన్‌గా ఈ ఫీల్డ్‌లో ఓన్‌గా అయితే ఎళ్ళలేం. కానీ మనం కొన్ని చోట్ల సపోజ్ కొన్ని చోట్ల ఏదైనా సరే ఇష్యూ అయిందనుకో, మనం ముందుగుంటా ఇ ఇలా మనం తెలుసుకుంటే ఒకళ్ళు చెప్పినవి గాని, ఎవరైనా తెలుసుకుంటే ఈ ఫీల్డ్‌కి ఇలాగుంటది. అక్కడ అది అలాగుంటది. అదే కదా! అందు గురించే కదా మనం తెలుసుకున్నాం గాబట్టి, మనం ఆ ఎంటర్ అయ్యే ప్లేస్‌లో మనం కొద్దిగా మనం కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యేసి, పీస్‌ఫుల్‌గా ఉంటామన్నమాట. రిలాక్స్‌గా, ఫ్రీగా ఉంటామనమాట. సో, అలాంటి వీడియోస్ అన్నీ చెప్తాను. ఈ ఇందులో ఈ వీడియోస్‌లో. చెప్పిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ జీపీ రైటింగ్ ఫ్రెండ్స్. జీపీ రైటింగ్ గురించి మాట్లాడుకుందాం. ఓపెన్ సీరీస్ గురించి కావాలంటే కామెంట్ చేయండి. దాని గురించి కూడా చెప్తాను. అండ్ జీపీ రైటింగ్ గురించి మాట్లాడుకుందాం. జీపీ రైటింగ్ 6 మంత్ ట్రైనింగ్ ఫ్రెండ్స్. 6 మంత్ ట్రైనింగ్. ఇన్‌స్టిట్యూట్స్ ఉంటాయి. దానికి అర్హత 10థ్ క్లాస్, ఇంటర్, డిగ్రీ అండ్ ఐటీఐ గూడా వెళ్ళొచ్చు. ఐటీఐ అంటే ఫిట్టర్‌కి అంటే ఐటీఐ. బెస్ట్ ఆప్షన్ ఫిట్టర్, ఐటీఐ. అది వేరే మాట్లాడదాం. మీకు ఫిట్టర్ గురించి తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. అండ్ మీకు దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫిట్టర్ క్వాలిఫికేషన్ అయితే ఐటీఐ. అది దానికి వేరే చాప్టర్ అది. దాన్ని తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు దాని గురించి నేను వీడియో చేస్తాను. సరేనా? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ జీపీ రైటింగ్. జీపీ రైటింగ్ అంటే జనరల్ పర్పస్ కోర్స్. దీనికి 6 మంత్స్ ట్రైనింగ్ ఉంటది. 6 మంత్స్ ట్రైనింగ్ చెన్నైలో చేయొచ్చు. ఇక్కడ మనం దగ్గరలో విజయనగరం ఉందంటున్నారు. విజయనగరంలో చేయొచ్చు. చెన్నైలో గూడా ఉన్నాయి చాలా ఇన్‌స్టిట్యూట్స్. సర్వీస్ చార్జెస్ చెప్తున్నారు. 2,00,000, 1,50,000, 2,50,000 అంతవరకు గూడా ఉన్నాయి. సో, మనం ఈ 6 మంత్స్ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత, మనకి 6 మంత్స్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ట్రైనింగ్‌లో ఒకటే క్లాసులు చెప్తారు. అన్నీ చెప్తారు కూడా. అక్కడ కూడా చిన్న 6 మంత్స్ అంటే అదొక ట్రైనింగ్ లాంటిదనమాట. ఆ ట్రైనింగ్‌లో మనకు చెప్పవలసినవి కూడా చెప్తారు. మనం నేర్చుకుంటాం. అది పాస్ అయిన తర్వాత ఎగ్జామ్స్ ఉంటాయి. పాస్ అయిన తర్వాత మనకి సీడీస్ ఇస్తారు. సీడీస్ అంటే కంటిన్యూయస్ డిశ్చార్జ్ సర్టిఫికేట్. ఇది వచ్చిన తర్వాత మనకి సిప్ ఎళ్ళడానికి ఎలిజిబిలిటీ అనమాట. సో, దానికి ముందు మనం పాస్‌పోర్ట్ పెట్టుకుంటాం. అవన్నీ అది తర్వాత. అది అది అయిపోద్ది. ముందే అయిపోద్ది కాబట్టి మనం కంటిన్యూయస్ డిశ్చార్జ్ సర్టిఫికేట్ అనేసి మనం పెట్టుకుంటామనమాట. పెట్టుకున్న తర్వాత దీనికి సిప్ ఎప్పుడు ఎలా ఎళ్ళాలి? సిప్ ఎళ్ళడానికంటే మనకిప్పుడు ఆల్రెడీ 2,50,000, 2,00,000 పే చేసాం ట్రైనింగ్‌కి. నెక్స్ట్ గూడా మనకి ఎంతుండాలంటే సిప్ ఎక్కడానికి ఎంతోమంది అమౌంట్ పే చేస్తారు ఫ్రెండ్స్. అమౌంట్ పే చేసిన తర్వాత మనం సిప్‌లోకెళ్తాం. సిప్‌లో ఎళ్ళిన తరువాత మన ర్యాంక్ మీరు ఫస్టే డిసైడ్ అవ్వాలి ఫ్రెండ్స్. ఈ ఫీల్డ్‌కొచ్చిన తర్వాత మీకంటూ ఒక ఒపీనియన్ ఉండాలి. మీకంటూ మీరు ఏ వర్క్ చేస్తున్నారో దాని కాన్ఫిడెన్స్ ఉండాలి. మీకు ఒక టాలెంట్ ఉండాలి. దీనికి నేను అర్హుడిని. నేను దీనికి చేయగలను అనుకోని ఒక ర్యాంక్ మీకు సెలెక్ట్ చేసుకోవాలి. సిప్‌లో 2 టైప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. డిపార్ట్మెంట్స్ 3 టైప్స్ ఉంటాయి. 3 టైప్స్ ఉంటే ఒక్
నేను ఆ 3 గురించి చెప్తాను. ఫస్ట్‌ది డెక్ డిపార్ట్‌మెంట్, ఇంజిన్ డిపార్ట్‌మెంట్, థర్డ్‌ది గ్యాలే డిపార్ట్‌మెంట్. ఫ్రెండ్స్ ఈ 3 కేటగిరీస్ కూడా డెక్ అండ్ ఇంజిన్ డిపార్ట్‌మెంట్ ఈ జీప్ రైటింగ్ కోర్స్ చేయాలి. సో, గ్యాలే డిపార్ట్‌మెంట్ సీఎంసీ చేయాలి. అంటే కుక్ సైడ్ వెళ్తున్నారు కాబట్టి వాళ్ళది వేరే కోర్స్. సరేనా? అది చేసిన తరువాత మీకు మీరు ఏ ర్యాంక్‌కెళ్తున్నారు అనేది మీరు రెజ్యూమ్ తయారు చేసుకొని అందులో యాడ్ చేసుకోవాలనమాట. సపోజ్ డెక్ సైడ్ వెళ్తున్నారా? ట్రైనింగ్ ఓఎస్. ఫస్ట్ ర్యాంక్ ట్రైనింగ్ ఓఎస్. సో, ట్రైనింగ్ ఓఎస్ తరువాత నీకు ఎక్స్‌పీరియన్స్ బట్టి అది దాన్ని బట్టి కూడా వీడియో చేస్తాను ఫ్రెండ్స్. ఎంత ఎక్స్‌పీరియన్స్ కావాలి, ట్రైనింగ్ వచ్చిన తర్వాత ప్రమోషన్స్ ఎలాగొస్తాయి, దాని సాలరీ ఎలాగొస్తుంది, ఏ ర్యాంక్ ఎంత సాలరీ అన్నీ కూడా వీడియో చేస్తాను. మీరు కామెంట్ కూడా చేయండి. మీరు కామెంట్ చేస్తేనే దాని గురించి నేను వీడియో చేసి మీ ముందు పెడతాను. సరేనా? సో, ఇలా డెక్ డిపార్ట్‌మెంట్ ఫస్ట్ ట్రైనింగ్ ఓఎస్ వస్తది. ఇంజిన్ డిపార్ట్‌మెంట్ ట్రైనింగ్ ఓఎస్ వస్తది. గ్యాలీకెళ్తే స్టేవార్డ్ వస్తది. ఇలా వచ్చిన తర్వాత జీఎస్, స్టేవార్డ్ ఇలాగొస్తాయన్నమాట. వచ్చిన తర్వాత దీంట్లో మన ట్రైనింగ్ ఓఎస్‌కి, ట్రైనింగ్ వైపర్‌కి, గ్యాలీ డిపార్ట్‌మెంట్ ఫస్ట్ టైమ్ షిప్‌కెళ్ళేటప్పటికి మనకి ట్రైనింగ్ ఓఎస్ వచ్చేటప్పటికి మనం ఏ జాబ్‌కెళ్ళినా ఫస్టే కాబట్టి ట్రైనింగ్‌లో ఉంటది. ట్రైనింగ్ ఓఎస్ అంటే దానికి ట్రైనింగ్ ఓఎస్ అది మనకి ఓఎస్ మన పెద్ద ర్యాంక్స్ ఉంటాయి. ఏబీ కూడా ఒక పెద్ద ర్యాంక్ ఉంటది. ట్రైనింగ్ ఓఎస్ చిన్నది కాబట్టి మనకి ఫస్ట్ ఎళ్ళేటప్పటికి కొద్దిగా కన్‌ఫ్యూజ్‌గా ఉంటాయి వర్క్స్. కన్‌ఫ్యూజ్‌గా ఉన్న తర్వాత ట్రైనింగ్ ఓఎస్ అనేసరికి మనకంతా కొత్త కాబట్టి వర్క్ కూడా మనకే చెప్తారు కాబట్టి ఒక 2, 3 మంత్స్ మీకు అది కొత్తగా ఉంటది. తర్వాత నార్మల్‌గా అయిపోద్దనమాట. తర్వాత నార్మల్ అయిపోయిన తర్వాత మీకు ఫ్రీ అప్పుడు. వర్క్ నేర్చేసుకుంటారు. ఆ తరువాత ట్రైనింగ్ ఓఎస్‌కి, తరువాత ఓఎస్ ప్రమోస్ అవ్వడానికి, వాచ్ కీపింగ్ రావడానికి ఎన్ని మంత్స్ కావాలి, ఎన్ని నెలలు కావాలనేసి మీకు వీడియో కావాలంటే కామెంట్ చేయండి. దాంట్లో వివరిస్తాననమాట. ఇప్పుడు ఓన్లీ బేసిక్ ఇంట్రొడ్యూసింగ్ కాబట్టి, ఓన్లీ బేసిక్ కాబట్టి సిప్‌లోకెళ్ళడానికంటే ఇలాగుంటాది ఒక ఐడియా. తరువాత సిప్‌కెళ్ళక ముందు మెడికల్ ఉంటది ఫ్రెండ్స్. మెడికల్, మెడికల్ గూడా ఫేస్ చేయాలి మనం. మెడికల్‌లో మన బాడీ ఫిట్‌గా ఉండాలి, హెల్తీగా ఉండాలి, దాని హైట్ గూడా ఉండాలి, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండకూడదు, లావుగా ఎక్కువ ఉండకూడదు. ఇవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. దీని గురించి మీకు వీడియో కావాలంటే కామెంట్ చేయండి. మెడికల్ గురించి ఎలా ఫేస్ చేయాలి, మెడికల్‌లో ఏవేవి ఉంటాయి, దాని మెడికల్ అయిపోయిన తర్వాత మనకి ఎయిర్‌పోర్ట్ ఎలా రీచ్ అవన్నీ వేరే కేటగిరీ. మనకు కావాలంటే కామెంట్ చేయండి. వీడియోలో మీకు డెఫినిట్‌గా తెలియజేస్తాను. కన్ఫర్మ్‌గా దీన్ని మీరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇంకేంటంటే, ఇప్పుడు మనం ట్రైనింగ్ ఓఎస్ డెక్ డిపార్ట్‌మెంట్. ఇంజిన్ డిపార్ట్‌మెంట్‌కి ట్రైనింగ్ వైపర్. అక్కడ కూడా సేమ్. ట్రైనింగ్ వైపర్ నుంచి వైపర్‌కి కూడా ప్రమోషన్ ఉంటది ఫ్రెండ్స్. దీనికి ఇన్ని మంత్స్ అని కేటగిరీ ఉంటది. ఇన్ని మంత్స్ కేటగిరీ ఉన్న తరువాత మనకి ఎక్స్‌పీరియన్స్ ఇన్ని నెలలు చేస్తేనే మనకు వాచ్ కీపింగ్ వస్తది ఫ్రెండ్స్. ట్రైనింగ్ వైపర్‌కి గాని, ట్రైనింగ్ ఓఎస్‌కి గాని, వాచ్ కీపింగ్ తరువాతే నువ్వు ప్రమోట్ అవుతావు. ఓఎస్‌కి గాని, వైపర్‌కి గాని. ఫస్ట్ నువ్వెళ్ళేదేంటంటే ట్రైనింగ్ వైపర్‌కే ఎళ్తున్నావు. అంటే ట్రైనింగ్ అనమాట. అప్పుడు దానికి సాలరీ ఎంతొస్తది? ఏం చేయాలి? అనుకుని మీరు ట్రైనింగ్ ఓఎస్ కంటే నార్మల్ ఫ్రెండ్స్ ఇప్పుడులో ట్రైనింగ్ ఓఎస్‌కి ఒక 20,000, 25,000 కొన్ని కొన్ని కంపెనీస్ చిన్న చిన్న కంపెనీస్ ఉన్నాయి. అవి ఇటు అటు ఉంటాయన్నమాట. ట్రైనింగ్ వైపర్ కూడా తక్కువ సాలరీసే ఉంటాయి. సో, ట్రైనింగ్ వైపర్ నుంచి నువ్వు వైపర్‌కి ప్రమోట్ అయ్యేటప్పుడు కొద్దిగా సాలరీ పెరుగుతది. 25,000 40,000 అలా వైపర్ నుంచి నువ్వు ఆయిలర్ అవ్వాలి. దానికి ఎన్ని మంత్స్ కావాలి మీకు? సో, దాని గురించి కూడా వీడియో చేస్తాను. మీరు కామెంట్ చేయండి. ఆ ఎక్స్‌పీరియన్స్ ఏంటి? ఆ ఎక్స్‌పీరియన్స్ ఎలాగొస్తుంది మనకి? ఎన్ని నెలలు చేస్తే ఆ ఎక్స్‌పీరియన్స్ వస్తది? ఎక్స్‌పీరియన్స్ చేసిన తరువాత మనకి ఆ సర్టిఫికేట్ ఎలా అప్లై చేసుకోవాలి? ఇవన్నీ కూడా క్లారిటీగా వీడియో చేస్తాను. మీరు కామెంట్ చేయండి. కామెంట్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ కామెంట్ సబ్స్క్రైబ్ చేస్తేనే నా వీడియోస్ నీకు వస్తాయి. మీ డౌట్ క్లారిఫై అవుద్దనమాట. ఇప్పుడు ఎలా ఉందంటే ఈ ఫీల్డ్ ఇప్పుడు మనం పక్కోళ్ళకి కూడా అడగట్లేదు డౌట్స్. సో, ఆన్‌లైన్‌లోటైనా మీ డౌట్స్ క్లారిఫై చేసుకోండి. ఫ్రీగా మైండ్‌తో ఫ్రీగా ఈ జాబ్‌లోకి ఎంటర్ అవ్వండి. ఎంటర్ అయిన తర్వాత మీకు అవగాహన వస్తది. అవగాహన వచ్చిన తర్వాత ఆ తర్వాత మీకు ఎవరి అవసరమో ఉండదనమాట. మీకు మీరే ఫస్ట్ ట్రిప్ నీకు చేసేసారు కాబట్టి 9 మంత్స్ కాంట్రాక్ట్ ఇస్తారు కాబట్టి 9 మంత్స్ చేసిన తరువాత మీరిప్పుడు ఎలా ఉంటారు అంటే ఆటోమేటిక్‌గా షిఫ్టింగ్ చేసుకొచ్చారు. ఎలాగో మీరు ప్రీవియస్ ఎన్ని కష్టాలు పడ్డారో, ఎన్ని చేశారో అవన్నీ కూడా మీకు తెలుసుకుంటాయి కాబట్టి మీకు సింపుల్‌గా ఉంటదనమాట. సింపుల్‌గా ఉన్న తర్వాత మీకు ఆటోమేటిక్‌గా వస్తారనమాట. సో, ఇంకో ముఖ్యమైన ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మీకు ఏమైనా మీ ఫీల్డ్‌లో మీకు రిలేటివ్స్ గాని, ఎవరు గాని ఉంటే వాళ్ళు మీరు కూడా డిస్కస్ చేయండి. డిస్కస్ చేసిందంటే ఈ ఫీల్డ్ అంటే నేను ఏ ర్యాంక్‌కెళ్ళాలి? ఏ ర్యాంక్‌కెళ్తే మంచిది? సో, నన్ను అడిగినా సరే వీడియో చేయమంటే వీడియో చేస్తాను. కామెంట్ చేయండి. ట్రైనింగ్ ఓఎస్‌కెళ్తే మంచిదా? ట్రైనింగ్ వైపర్‌కెళ్తే మంచిదా? ఇవన్నీ చేస్తాను. నెక్స్ట్ ఇంకో డిపార్ట్‌మెంట్ ఉందండి ఫిట్టర్. ఫిట్టర్ డిపార్ట్‌మెంట్ గూడా దీనికి ఐటీఐ చేయాలి. ఫిట్టర్ జాబ్ గూడా దాని క్వాలిఫికేషన్ ఏంటి? ఆ చెప్పిన జాబ్స్‌లో ఫిట్టర్ జాబ్స్‌లో దాంట్లో వర్క్ ఏముంటది? వర్క్ ఎలా మనం నేర్చుకోవాలి? ఆ వర్క్ ఎలా నేర్చుకుంటే మనం ఎలా పై పొజిషన్‌కెళ్తాం? ఇవన్నీ గూడా
నేను కంప్లీట్‌గా వీడియోస్ చేస్తాను. మీరు కామెంట్స్ అనేది తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. సో, ఈ 10 మినిట్స్ వీడియో మీరు చూసారు కాబట్టి, మీకు డౌట్స్ ఏమున్నా సరే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకేంటి కావాలి? ఫస్ట్ ఏ ర్యాంక్‌కెళ్ళాలి? ఏ ర్యాంక్‌కెళ్తే సాలరీ ఎంత? నెక్స్ట్ మీకు డౌట్స్ ఉన్నవన్నీ. అవన్నీ మీరు కామెంట్ చేయండి. నేను దాని గురించి వీడియో చేస్తాను. ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు లాస్ట్‌గా చెప్పేదేంటంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేస్తేనా నా వీడియోస్ మీకొస్తాయి. సబ్స్క్రైబ్ చేయకపోతే వీడియోస్ రావు. మీరు కూడా తెలుసుకోలేరనమాట. సో, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఛానెల్ సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకెన్నో చేసేసి మీ ముందుకొస్తాను. మీ డౌట్స్‌ని క్లారిఫై చేస్తాను. ఓకేనా? జై హింద్.